అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో అటుకులతోటి వడల్ని ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కరకరలాడుతూ క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. దీని టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు ఈ వడల్ని మర్చిపోలేరు. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ వడల్ని అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మరి ఏ విధంగా రెడీ చేసుకోవాలి? దీనికి ఏమేమి వాడాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వాడాను అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇలా ఒక కప్పు అటుకులను తీసుకుని ఒక బౌల్స్‌లో వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ అనేది కొద్దిగా మాత్రమే వేసుకోవాలండి. మీకు ఇక్కడ చూపిస్తాను. కడిగిన తర్వాత నేను ఎంత వాటర్ ఉంచాను దీంట్లోని అనేది మీకైతే చూపిస్తానండి. చూడండి, ఇలాగ అటుకుల్ని ఇలాగ వాటర్‌లో వేసి ఇలాగ కలుపుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ ఆన్ చేసుకుని ఇలాగ కొద్దిగా వాటర్‌ని మాత్రమే వేసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిసేపు. ఇలా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత అటుకులు చూస్తే చూడండి వాటర్ అంతా పీల్చుకుని ఇలాగ పొడి పొడిలాడుతూ అయినాయి కదండి. దీంట్లోకి ఒక అరకప్పు పెరుగుని వేసుకోవాలి. అలాగే ఒక ప్లేట్లోకి 4 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా 2 రెమ్మల కరివేపాకుని ఇలాగా సన్నగా తురుముకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్కను కూడా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకుని ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి ఇవన్నీ కూడా మనము ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకుని అటుకుల్లోకి వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కారం వేయలేదండి. దీంట్లో కారం బాగోదు కాబట్టి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి 1 కానీ 2 కానీ వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. సాల్ట్, కారం అనేది ఇలా వేసుకున్న తర్వాత మనం ఇదంతా బాగా కలిపేసి ఇలాగ ఉండల్లా చేసుకుని మనకి ఇలాగ రౌండ్‌గా చేసుకుని మధ్యలోకి బొటనవేలుతోటి ఇలా రంధ్రం చేసుకుంటే వడలు అనేది తయారైపోతాయి. ఇవి చాలా బాగుంటాయండి వడలు. మరియు నైట్ పిండి నానబెట్టలేదు అని టెన్షన్ పడకుండా అప్పటికప్పుడు ఇలా కలుపుకుని 5 మినిట్స్‌లో ఈ వడలు తయారు చేసుకోండి. అన్నీ కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత మనము ఒక కడాయిని తీసుకుని దాంట్లోకి ఒక పావు కేజీ నూనె పోసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని వేడెక్కించాలి. వేడెక్కిన ఈ నూనెలోకి ఈ వడలను ఒక్కొక్కటిగా వేసుకుని 1 నిమిషం అలా వేగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకుంటూ ఈక్వల్‌గా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ కూడా మన దగ్గర ఉన్న మిశ్రమం మొత్తం మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకుని ఇలాగ వడల కింద చేసుకుని మనం 2 సైడ్లు కాల్చుకుని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే దీనికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనము ఈ మిశ్రమం కలుపుకున్నప్పుడు వాటర్ ఎక్కడ వేయకూడదండి. వాటర్ మనకి పెరుగు వేసుకున్నాం కదా, మనకు పెరుగు సరిపోకపోతే కాస్త పెరుగు వేసుకోండి. లేదు మీకు లూజుగా అయితే మరి కాస్త పిండి వేసుకోండి. అలాగే చేసేటప్పుడు గట్టిగా ఉంటాయి కదా, అప్పుడు ఇవి వడలు అనేది ఇడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు పెరుగు సరిపోకపోతే కాస్త వేసుకుని కలుపుకుని ఇలా వడల కింద తయారు చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే వడలు అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయినాయి. మీకు ఇష్టమైన చట్నీతోటి అందించండి, లేదంటే ఉట్టినే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.